హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండి. కొరమీను ఇగురు చేస్తున్నాను. అయితే మనము ఫిష్ ఫ్రై చేసుకున్నాక మిగిలిన ఆయిల్ని ఒక మూకుడు పెట్టుకొని ఆ మూకుడులో ఈ ఆయిల్ వేసి దాంట్లో ఉల్లిగడ్డలు వేసి వేపుకుంటున్నాను. ఉల్లిగడ్డలు వేగాక అందులో పచ్చిమిర్చి చీలికలు వేసి కాస్త అవి వేగాక ఒక టమాటాను మీడియం సైజ్ టమాటాను కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని ఇందులో వేసి చిటికెడు ఉప్పు వేసి దాన్ని ఒక 5 నిమిషాలు టమాటా ఉడికే వరకు పెట్టేసుకున్నాను. తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కలను వేసి మనము ఎందులో అయితే ఫిష్ ముక్కల్ని మ్యారినేట్ చేసామో అందులో కాసిని నీళ్లు పోసి ఆ గిన్నెలో నీళ్లు పోసి కొన్ని నీళ్ళు వేస్తున్నానండి. ఎందుకంటే వాసన అవుతుంది కాబట్టి కొన్ని వాటర్ ఒక హాఫ్ గ్లాస్ వేసేసి కడికి దగ్గరగా ఉడికించుకుంటున్నాను. ఇక మూత పెట్టి కాసేపు ఉడికించుకున్న తర్వాత చూడండి అది ఎంత బాగా దగ్గరికి అయిపోయిందో. ఒక 5 మినిట్స్ అంతేనండి. చూడండి మనము చేప ముక్కల్ని చెంచాతో కలపరాదు. ఈ విధంగా మంచిగా చేతులతో నేనైతే గిన్నెని ఇలా తిప్పుతున్నాను. చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా. ఇక చివరిగా గరం మసాలా వేసి చివరిగా కొత్తిమీర వేసేసాను. ఎంతో టేస్టీ చేపల ఇగురు అయితే రెడీ అయింది. ఓకేనండి, బాయ్ బాయ్.